లేఖనాల్లో చూస్తే 37వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎండిపోయిన ఎముకలవి. ఎండిపోయిన ఎముకలు అంటే ఎండిపోయిన ఆశలు చచ్చిపోయిన జీవితం. నీ పరిస్థితులు ఎంత ఎండిపోయినా దేవుని శ్వాస పడితే అది మళ్ళీ బ్రతకబోతా ఉంది. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన నీ జీవితం ఈరోజు పూత పట్టబడబోతుంది. నాకు టైం లేదు. హల్లెలూయా. ఇదిగో నేను ప్రవచించబోతున్నాను. ఎండిపోయిన నీ చదువు జీవము రాబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎండిపోయిన నీ వ్యాపారం పూత పట్టబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చేతులు పైకి లేపే, గట్టిగా చేతులు పైకి లేపే. ఎండిపోయిన నీ విద్యా సంస్థలు దీవించబడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ చదువులో దీవెన, నీ వ్యాపారం పూత పట్టబడబోతుంది. నీ వ్యవసాయము చిగురించబోతా ఉంది. నీ పరిచర్యకు జీవము రాబోతా ఉంది. నీ చేతి పని దీవించబడబోతా ఉంది. నీ చేతి పని దీవించబడబోతా ఉంది. నీ ఉద్యోగము దీవించబడబోతుంది. నీ ఉద్యోగము దీవించబడబోతుంది. నీ చేతి పని, నీ వ్యాపారానికి జీవం. వీడియో ఇదిగో ఈ విధముగా ఎండిపోయిన ఎముకలకు జీవము రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. రికమాల రబా షకెదియాల రబా బాబా. ఎండిపోయిన నీ జీవితం ఇక ఆశ లేదు, నీకు ఆశ లేదు. ఇదిగో చిగురించబోతా ఉంది. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. చూడండి, అక్కడ ఎండిపోయిన ఎముకలు జీవం వస్తున్నాయి. నీ ఆశలకు జీవము రాబోతుంది. నీ చదువుకి జీవం, నీ చదువుకు ఉద్యోగం, నీ పరిచర్యలో జీవము రాబోతుంది. నీ కుటుంబంలో జీవం, నీ సంతాన ప్రాప్తి కలగబోతా ఉంది. నీ జీవితంలో అభివృద్ధి కలగబోతా ఉంది. జీవము కలుగును గాక. చేతులు కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. నీ కమాల రబా 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 షకే దియాల హోలీ స్పిరిట్. గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టాల, గట్టిగా చెప్పండి కొట్టాల. జీవం జీవం జీవం. వ్యాపారంలో జీవం, వ్యాపారంలో జీవం, పరిచర్యలో జీవం. ఏడంతల పరిచర్య చేయుదువు కాక. ఏడంతల పరిచర్య, ఏడంతల పరిచర్య, ఏడంతల పరిచర్య, ఏడంతల పరిచర్య. కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఏడంతల పరిచర్య, పరిచర్య చేయాలి. జీవం, జీవం పట్ట ఆపొద్దు. కొట్టాలి, గట్టిగా చెప్పడు, కొట్టాలి, గట్టిగా చెప్పడు. హల్లెలూయా. శక్తి కుమారి. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధాత్మ శక్తి కుమారి. హల్లెలూయా, జీవము. వ్యాపారంలో నష్టము కలగజేస్తున్న ప్రతి కాడి విరిగిపోబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడున్న వ్యాపారం కంటే 100 రెట్లు వ్యాపారాన్ని దేవుడికి ఆమేన్. నీ ఆశలు చచ్చిపోయినాయేమో, ఇదిగో నీ వ్యాపారానికి జీవము ఈరోజు రాబోతుంది. ఆమేన్. దేవుడిచ్చిన వాగ్దానం సమాధి అయిపోయిందేమో, అసలు నువ్వు కూడా వదిలేసినావేమో. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకో, ఈరోజు పట్టుకో. రిసీవ్ చేసుకోవడానికి దమ్ము కావాలా, దమ్ము కావాలా, దమ్ము కావాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని పట్టుకో. ఆ వాగ్దానానికి జీవం. పరిశుద్ధాత్ముడా
నాలో అగ్ని మండించు అగ్ని మండాల ఆమేన్ అనండి. పరిశుద్ధాత్ముడా చేతులు పైకి లేపి నాలో అగ్ని మండించు హల్లెలూయా. చేతులు పైకి లేపి గట్టిగా చెప్పలు. చేతులు పైకి లేపి మండించు నాలో అగ్ని మండించు మండించు నాలో అగ్ని మండించు మండించు నాలో అగ్ని మండించు మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో చప్పట్లు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు హల్లెలూయా. హల్లెలూయా. మీరు మండుతున్నారో లేదో నాకు అది నేను నన్ను ఆయన మండించిండు యేసయ్య. ఆమేన్. 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 ఈ మంట ముందు ఎవరు వచ్చినా కాలిపోవాల్సిందే ఇస్తున్నా. ఆమేన్. 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 ఏ దర్యావేష్ వచ్చినా, ఏ నెబుకద్నెజర్ వచ్చినా, ఏ యెజబెల్ వచ్చినా ఖేల్ ఖతం. ఆమేన్. 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 అరే చేతులు పైకి లేపి చెప్పండి. చేతులు పైకి లేపే. హల్లెలూయా. నీ వ్యాపారం పూత పట్టబోతుంది. yes ఆమేన్. ఆమేన్ అనాల పిడికిలి బిగించి. ఆమేన్. వ్యాపారం పూత పట్టబోతుంది. ఆమేన్. పరిచర్య పూత పట్టబోతుంది. ఆమేన్. చదువులో పూత పట్టబోతా ఉంది. ఆమేన్. పరిచర్య, నీకున్న విద్యా సంస్థలు, నీకున్న వ్యాపారం, Yes. నీకున్న చదువు, Yes. నీకున్న చేతి పని, Yes. నీ వ్యవసాయము yes పూత పట్టబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 5వ వచనంలో జీవాత్మను ఊదాడు. 10వ వచనంలో 37 వచనం చదువు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు ఆ. నేను ప్రవచింపగా ఆ. జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారిలోనికి వచ్చాను. ఆ, చదువు. వారు సజీవులై లేచి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని లెక్కింప మహాసైన్యములైతిరి. సత్యము కాని మహాసైన్యము. హల్లెలూయా. మహాసైన్యం. కొట్టు గట్టిగా, yes కొట్టు గట్టిగా సైన్యం. ఆరి. రికమల రబ. మహాసైన్యం. మహాసైన్యం. oh hallelujah. మహాసైన్యం. మహాసైన్యం. yes రేసెవెట్. yes ఈ వాక్యం నీకే. yes ఈ వాక్యం నీకే. yes హల్లెలూయా. hallelujah. హల్లెలూయా. hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. hallelujah. హల్లెలూయా. నీకు ఒక శుభవార్త ఏంటి తెలుసా? నీ వెనకాల ఒక సైన్యం లెగబోతుంది. ఆమేన్. ఆ సైన్యం నీ అపవాది, నీ శత్రువుకి కనబడబోతుంది. yes ఆమేన్. yes ఆ సైన్యం ఎట్లుంటది తెలుసా? లెక్కింప సఖ్యం కాని సైన్యం. ఆమేన్. ఆమేన్. అయ్యో బాబోయ్, అమ్మ తేజ జోలికి వెళ్ళొద్దురా రోయ్. హల్లెలూయా. ఆమేన్. జోలికి వెళ్ళొద్దురా రే. ఒక సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. 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 ఆ సైన్యాన్ని లేపబోతున్నాడు. yes నీ కొరకు లేపబోతున్నాడు. yes నీ పరిచర్య కోసం లేపబోతున్నాడు. yes ఆమేన్. నీ పరిచర్య కోసం లేపబోతున్నాడు. ఆమేన్. నీ వ్యాపారం కోసం లేపబోతున్నాడు. ఆమేన్. నీ కుటుంబం కోసం లేపబోతున్నాడు. ఆమేన్. ఇదిగో ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో ఒక సైన్యం లేకపోతా ఉంది. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు. oh jesus. రెండు చేతులు పైకి లేపి చప్పట్లు. సైన్యము లేకపోతుంది.